హలో హాయ్ అండి, వెల్కమ్ టు శృతిలైలు యూట్యూబ్ ఛానల్. ఇంట్లోనే ఎరువు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా టబ్ తీసుకోవాలి. టబ్కి 4 హోల్స్ లాంటివి చేసుకోవాలి పెద్దగా. 4 హోల్స్ ఎందుకు చేసుకోవాలి అని అంటే, మనం వాటర్ పోస్తాం కదా మీద మట్టి మీద కూరగాయలు వేసి, ఆ మట్టి అనేది వాటర్ అందులోనే ఉండకుండా కిందికి కారనికి స్మెల్ రాకుండా హోల్ చేసుకోవాలి 4. తర్వాత డ్రై లీవ్స్ అయినా, ఎండిపోయిన ఆకులైనా, లేకపోతే గడ్డి అయినా వేసుకోవాలి. దాని మీద మట్టి పోయాలి. మట్టి పోసి మంచి మెత్తటి మట్టి పోసిన తర్వాత ఎరువులు వేయాలి. ప్లాస్టిక్ కవర్స్ కానీ ఏవి రాకుండా చూసుకోవాలి మనం. అది వేసిన తర్వాత మట్టి వేసిన తర్వాత ఎరువులు వేసేయాలి. మీకు చాలా వేస్తే తొందరగా వస్తుంది ఎరువు అనేది. తొందరగా రావాలి అనుకుంటే మీరు చాలా వేయాలి. మనం ఎన్ని ఎరువులు వేస్తే అంత తొందరగా మనకు ప్రాసెస్ అనేది అవుతుంది. మళ్ళీ చల్లటి ప్రాంతంలో ఈ ప్రాసెస్ అయితే చేయాలి. బాగా ఎండటి ప్రదేశంలో ఈ ప్రాసెస్ పెట్టద్దు. ఎందుకంటే ఆ ఎరువులు అనేది సున్నితం, అవి ఉండలేవు, చనిపోతాయి. డైలీ మనము కూరగాయలు కోసుకున్నవి, ఉల్లిగడ్డ కానీ, కొత్తిమీర, పుదీనా, కూరగాయలు అవన్నీ మనం ఇందులో వేసేయాలి. తోడుకలు వేసి కొంచెం అటు ఇటు కలిపి వాటర్ నార్మల్గా చల్లి ఒక క్లాత్ లాంటిది కప్పాలి మీద. డైలీ ఇదే రిపీట్ చేయాలి. మనం వేసిన ఎరువుని బట్టి మనకి వస్తుంది. తొందరగా అయినా లేకపోతే లేట్గా అయినా వేసిన బట్టి. చాలా ఎరువులు ఎర్త్వామ్స్ వేస్తే తొందరగా అవుతుంది ప్రాసెస్, కొన్ని వేస్తే లేట్గా అవుతుంది ప్రాసెస్. నేనైతే కొన్ని వేసాను, 3 months పట్టింది అండ్ 70% నాది అయింది. ఇదే అది ఎండలకు కొంచెం ఎండిపోయినట్టుగా అనిపిస్తే నేను తీసి చూసే వరకు చిన్న బేబీ ఎర్త్వామ్స్ అనేది చూసిన నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే ఒక 7 ఎర్త్వామ్స్ వేసిన. దాంట్లో చాలా బాగున్నాయి ఎర్త్వామ్స్. ప్లస్ చిన్న బేబీ ఎర్త్వామ్స్ కూడా చూసేవారికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎగ్జైట్మెంట్గా. ఈ ఎండలకి ఎండిపోయిందేమో అని నేను అనుకున్నా. 1 month దాకా నేను చూసుకోలేదు, ఎగ్జామ్స్ ఉండి. అయితే మళ్ళీ ఆ మట్టి కింద పోసి మళ్ళీ కొన్ని డ్రై లీవ్స్ వేసి మళ్ళీ రీప్రాసెస్ చేసిన ఆ ప్రాసెస్ని, ఆ ఎరువుని. 70% అయితే అయింది, ఇంకా 30% కావాలి. ఆ డ్రై లీవ్స్ వేసి మళ్ళీ ఏదైతే మట్టి ఉందో వర్మి, ఆ మట్టిని అందులో వేసేసిన. కొంచెం డ్రై మట్టి వేసేసి వాటర్ పోసి పాత మట్టిని అందులో వేసేసిన. ఒకవేళ ఇంత ప్రాసెస్ మీరు చేయలేను అనుకుంటే బయట కూడా దొరుకుద్ది, ఆన్లైన్లో కూడా దొరుకుద్ది. కేజీ ప్యాకెట్స్, 5 kgs ప్యాకెట్స్ అనేసి. కానీ ఇంట్లో చేసుకుంటే బెస్ట్ అని ఇంట్లో చేసుకున్నా. ఇది చేస్తే మనకి ఫ్రూట్స్ కానీ, ఫ్లవర్స్ అయినా, ట్రీస్ అయినా చాలా హెల్తీగా ఉంటాయి. హెల్తీ ఫుడ్ మనం తీసుకుంటాం, మనం హెల్తీగా ఉంటాం అండ్ మట్టి కూడా హెల్తీగా ఉంటుంది. అండ్ మిగిలిన మట్టి నేనైతే చెట్లకి వేసేసిన. మళ్ళీ చెట్ల నుంచి వచ్చే ఆ చల్లటి గాలి మన శరీరానికి తాకినప్పుడు ఎంత చిరాగ్గా ఉన్నా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను ఆ సిచ్యువేషన్ని ఫీల్ అయ్యాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా. ఎవరికైనా వర్మీ కంపోస్ట్లో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శృతిలైలు.